అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారు అని చెప్పి కోడికూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను రామయ్యకు ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకరును పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా. జాగ్రత్త రోయ్, మూత తీయకు. ఇందులో ఒక పిట్ట మరియు సీసాడు విషం ఉన్నాయి. పిట్ట ఎగిరిపోతే కష్టం అని అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తిమీద పెట్టుకొని వెళ్ళగానే మిగతా వాళ్లతో, ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా ఇందులో ఇంకేదో ఉండి ఉంటుందని అనుకున్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీశాడు. అందులో కోడికూర వాసన గుమగుమలాడాయి. సీసాలో ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను, ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా ఆ చెట్టు దగ్గరే నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక చెట్టు దగ్గర నిద్రపోతున్న ఆ నౌకరుని చూసి, ఒరే లే, బుట్ట ఏది అంటూ కోపంతో ఊగిపోయాడు. ఆ అరుపుకు మెలకువ వచ్చిన నౌకరు, తప్పిపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి కింద పడిపోయానయ్యా. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలో విషం తాగేశానయ్యా. అయినా చావలేదు. ఎందుకో అన్నాడు వినయంగా. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు.